నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోనిలో ఏఐవైఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. పత్తికొండలో ఆత్మహత్య జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళన చేసిన నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. వెంటనే ఆ కేసులను ఎత్తివేయాలని, లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఒక అంశంతో కర్నూలు జిల్లాకు ఒక బాలికల ఒక బాలుర మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కేటాయించడం జరిగింది. బాలికలకు సంబంధించేసి మంత్రాలయం తాలూకా కోసి మండలం నందు, బాలురకు సంబంధించేసి పత్తికొండ మండలంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పత్తికొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు మాత్రం పత్తికొండ పట్టణంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయకపోగా తన స్వయగ్రామమైనటువంటి కంబలపాడుకు తరలించడానికి కుట్రపడుతూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా దశల వారీగా ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూ నిన్నటి రోజున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాన్ని ఆయన అధికార అడ్డం పెట్టుకొని విద్యార్థి యువజన నాయకులపైన అక్రమంగా పోలీసుతో లాఠీచార్జ్ చేయించి 7 మంది విద్యార్థి నాయకులపైన కేసు బినాయించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరు తోట గ్రామాల్లో కారుణ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ట్రస్ట్ చైర్మన్ తుంగా నాగేశ్వరరావు పేద కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు చిన్నారి చదువుకు భరోసా కల్పించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలికి గుండె శస్త్రచికిత్స పొందిన వ్యక్తికి వేర్వేరుగా ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జనసేన గవర్నమెంట్ మీకు ఇల్లు ఇస్తే ఏం చేస్తారు ఉంటారా? మీకు ఆ ప్రయత్నం చేస్తాను. ఆధార్ కార్డు మాకు ఇవ్వండి. మీకు అందాక ఈ ఆర్థిక సాయం కింద ఒక 10,000 ఇస్తాను. మీకు అలాగే ట్రస్ట్ నుంచి కొన్ని మెడికల్ కూడా చీట్లు ఉంటాయి కదా మీకు ఇచ్చేసి, ఆ మందులు కూడా మేమే ఇస్తాం. అదేమ్మా, ఈ చీటు కూడా ఆ అధికారి ద్వారా కానీ ఆ జనసేన నాయకులు ఉన్నారుగా, వారికి ఎవరికొవరికి మీరు వాళ్ళకి ఇవ్వండి. మేము ఆ మెడిసిన్ మంత్లీ మీకు ఎంత ఖర్చు అవుతే అంత మీకు ఇంటికి పంపిస్తాం. మీరు ఏమి ఎక్కడికి వెళ్ళక్కల. సరే అబ్బాయి, తీసుకోండి. మీరు మాకు తల్లి లాంటి వారు. ఖచ్చితంగా ఈ జనసేన నాయకులు ఎవరికి మీరు చెప్పిన ఒక మాట వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని మీ దగ్గర తీసుకొచ్చింది. అందుకోసం వారికి తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఈ మెడిసిన్ కూడా నేనే పంపిస్తాను. సరేమ్మా, ఓకే. మీకు అలాగే కాకుండా ఈ తాటాకిల్ని పడగొట్టి క్వాన్లు వచ్చేటట్టు చేస్తాను. గవర్నమెంట్లో వచ్చేటట్టు జనసేన పార్టీ వాటితో పైన సంప్రదించి మీకు ఇది వచ్చే విధంగా చేస్తాను. సంతోషంగా మీరు ఉండాలని కోరుకుంటున్నానేమ్మా. ఉండండి. ఓకే. ఈ రోజు వచ్చి ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద ఒక 25,000, అలాగే 100 సిమెంట్ బస్తాలు, అలాగే మా ట్రస్ట్ తరపు నుంచి ఈ అమ్మాయికి పూర్తి బాధ్యత. ఈ అమ్మాయి ఎంత చదువుకున్నా, అలాగే మా ట్రస్ట్ మేము బ్రతికున్నంత కాలం కూడా ఈ అమ్మాయికి ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, అలాగే ఆరోగ్య నిమిత్తం కానీ ఈ ట్రస్ట్ తరపున ఈ అమ్మాయిని దత్తత తీసుకుంటాం. అలాగే ఈ పూర్తి బాధ్యతలు కూడా ఈ అమ్మాయికి మేమే చూస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మా ట్రస్ట్ తరఫు నుంచి చదువు ఎడ్యుకేషన్ నిమిత్తం రాష్ట్ర లెవెల్లో 51 మంది ఉన్నారు. ఈ అమ్మాయి 52 మంది అయింది. కాబట్టి ఇలాగే ఎవరైనా తెలియని వారు ఉన్నా కూడా మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని, ఇలాంటి వారు ఎక్కడైనా ఉన్నా కూడా మీడియా మిత్రుల దృష్టికి తీసుకురావడం కానీ, మా దృష్టికి తీసుకురావడం కానీ, జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం కానీ జరిగితే నేను తప్పనిసరిగా ఈ సహాయం మరీ ఇంకొకసారి అందిస్తానని కూడా మీ అందరికీ ఈ సభకు మీ అందరికీ తెలియజేసుకుంటాను. కిడ్నీ బాధితురాలు, ఆవిడకి ఒక కిడ్నీ పాడైపోవడం వల్ల రిమూవ్ చేయడం జరిగిందండి. ఆవిడ విషయాన్ని ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్ళగానే ఆయన పెద్ద మనసుతో స్పందించి
మా జనసేన తరపున మీ జనసేన తరపున మీరు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆవిడకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఆవిడకి ప్రతి నెల మందులకు ఎంతైతే ఖర్చు అవుతుందో అంత కూడా ఆయనే భరిస్తామని చెప్పి వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేస్తామని చెప్పి ఆయన పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకినాడ ప్రభుత్వ సామాన్య హాస్పిటల్లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓపీ కౌంటర్లో వివిధ వైద్య విభాగాలను పరిశీలించి రోగులతో కలెక్టర్ మాట్లాడారు. సర్జికల్, ఆర్థో, జనరల్ మెడిసిన్ విభాగాల్లో రద్దీ, స్థల ఇరుకు సమస్యలను గుర్తించారు. సాఫ్ట్వేర్ సర్వర్ లోపాలను వెంటనే పరిష్కరిస్తాము అన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. కర్నూలు జిల్లా గొనగండ్లలో భూ వివాదం నెలకొంది. భూ వివాదం కారణంగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళా రైతు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమ భూమిని తహసీల్దార్ అక్రమంగా ఇతరుల పేరిట బదిలీ చేశారని ఆరోపిస్తూ చాకలి ఈరమ్మ క్రిమిసంహారక మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చాకలి ఊరమ్మ తుది శ్వాస విడిచారు. ఈ ఘటనతో మృతురాలి బంధువులు హాస్పిటల్ మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులపై తక్షణమే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పాటూరులో రాజకీయ వివాదం చెలరేగింది. ప్రశాంతమైన గ్రామంలో టీడీపీ నేత మల్లారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అంటూ వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదైనా ఉంటే కోవూరులో చూసుకోవాలని, పాటూరులో చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కనిపించకపోతే కొరియర్ ద్వారా పంపిస్తామని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయినిది కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ నేతలు హితవు పలికారు. పల్లిపాలెంలో వాటర్ ప్లాంట్ పెట్టాడు. తర్వాత నార్త్ పల్లిపాలెం ప్రజలంతా చాలా నీళ్ళ సమస్యతో, మంచినీటి సమస్యతో, ఎస్పెషల్లీ మంచినీటి సమస్యతో బాధపడుతున్నారని మా పాటూరు నాయకులు 1కి 4 సార్లు మా నాయకుడికి చెప్పగా, ఆయనకి అవకాశం లేకపోయినా ఎక్కడో ఎంపీ గారిని అడిగి నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ పని చేయాలని ట్రై చేశారు. ఎవరో ఆపేసిందా వర్క? దాని గురించి మాట్లాడవేమి నువ్వు? దాని గురించి కూడా తెలుసుకొని మాట్లాడు. అన్నీ నేను ఇది చేసాను అది చేసాను అని చెప్పడం కాదు. నువ్వు రా రేపు, అదిగో బైపాస్ ఒకటి బాగు చేయొచ్చు, సచివాలయం కూడా ముసిల్ది అయిపోతుంది, దాని సంగతి కూడా కొంచెం ఆలోచించు. వాటర్ ప్లాంట్, ఉత్తరపల్లిపాలెం వాటర్ ప్లాంట్ ఉంది. ధోరణితో ఇలా మాట్లాడిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎటువంటి గ్రామ ప్రజలందరికీ ఎటువంటి విభేదాలు ఏమీ లేవు. కొత్తగా అతను సృష్టించాలనుకుంటున్నాడేమో. కోవూరులో అతనికి ఉన్న సమస్యలు ముందు అతను క్లియర్ చేసుకొని తర్వాత పాటూరుకు వచ్చి చూడమని చెప్పండి. ముందు అవి క్లియర్ చేసుకోండి. పాటూరులో ఎటువంటి ఏమీ లేవు ఇక్కడ విభేదాలు. అంతా స్నేహపూర్త భావంతోనే ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా అందరూ లాస్ట్కి ఆ 4 రోజులు పని చేసుకుంటారు, కానీ అందరు కలిసే ఉంటారు. ఇక్కడ ప్రశాంతమైన గ్రామంలో చిచ్చు పెట్టవద్దు. మా పాటూరు గ్రామంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మా నాయకుడిని ఆహ్వానించాము. మా నాయకుడు వచ్చి మా ప్రభుత్వంలోని గ్రామానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ప్రత్యేక పరోక్షంగా అందించిన సహాయం 32,69,00,000 రూపాయలని గణాంకాలతో సహా వివరించారు. అంతే తప్ప మా గ్రామ నాయకులను కానీ ఎమ్మెల్యే గారిని గురించి కానీ పల్లెత్తు మాట అనలేదు. మా గ్రామంలో ఏ పార్టీ వారైనా అభివృద్ధి పనులు చేస్తే పార్టీలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేశారు. ప్రజలందరికీ తెలుసు. ప్రశాంతపల్లిలో మెహర్బానీ కోసం ఎక్కడి నుంచో వచ్చి చిచ్చు పెట్టవద్దని కోరుకుంటున్నాము. పరస్పరం అభినందించుకుంటాం తప్ప ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకోలేదు. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి మా మధ్య విభేదాలు సృష్టించవద్దు. మా గ్రామం ప్రశాంతతకు మారు పేరు. పల్లిపాలెంలో పల్నాడు జిల్లా పెదకూరపాడులో దారుణం చోటు చేసుకుంది.
బుచ్చయ్యపాలెం రహదారిలోని ఆంజనేయ స్వామి బొమ్మ సెంటర్లో పట్టపగలు దంపతులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆధార్ కార్డు కావాలని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి భర్త గురవయ్యపై రాడ్డుతో దాడి చేశారు. ప్రతిఘటించిన భార్య అరుణ గొంతు కోసి దుండగులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దంపతులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమైంది. అధికారుల పర్యవేక్షణలో జులై, ఆగస్టు నెలలకు సంబంధించి 21 రోజుల ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటు వెండి, బంగారు ఆభరణాలను లెక్కిస్తున్నట్లు మఠం మేనేజర్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో డీఎస్సీ నియామకాలపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిపిఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం, నాలాంటి వాళ్ళకి తెలియవు. ఇంట్లో ఇబ్బందులు, ఈదులో ఇబ్బందులు, కష్టపడి సేద్యాలు చేసి అన్ని చేసి కష్టపడి వచ్చినోనికి ఆ దగ్గరకు వచ్చినాక మిస్ అయినాక ఏమీ లేనోనికి వస్తే ఆ బాధ ఎట్లుంటది అనేది ఆ చదువుకున్న విద్యార్థికి, దాన్ని ఆశించిన ఆ మనిషికి కూడా ఎంత బాధ ఉంటుందని మనకు అందరికీ తెలుసు. ఈరోజు నిజంగా నా వల్ల జరిగిందా, ఎవరి వల్ల జరిగిందో తెలకన్నా కూడా సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసినాడంటే ఏది జరిగిందో, ఏది నిర్ధారణ ఎప్పుడు కానీ అది కరెక్ట్ అయినా కాకపోని నైతిక బాధ్యత నేను తీసుకుంటానా, నేను రిజైన్ చేస్తాను, తీసి మరుసటి పడేస్తారు. ఈ రోజు కూడా నిజంగా నేను నిజాయితీగా ఉండా, నేను నిజంగా చేసినాను, నేను చేసింది కరెక్టే అయినా కానీ అందరూ ఆరోపిస్తున్నారు కదా, కాబట్టి నేను తాత్కాలికంగా నేను రిజైన్ చేస్తాను, అది నిజం అనేది కాదు, నేను నిక్కచ్చిగా చేసినాను, కరెక్ట్గా చేసినాను, నేను నిరూపించుకునే దాకా నేను ఆ మంత్రి పదవి అర్హుని కాదనే చెప్పాల్సిన బాధ్యత ఒక లోకేష్ గారికి, ఈ సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయనకే ఉంది. ఎందుకు కూడా ఉందంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు రాపు నేనే ముఖ్యమంత్రి అవుతానని మా నాన్న తర్వాత అని చెప్పే వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా పార్టీ వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఉండగానే ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటున్నారని చెప్పే ఆయన మంచి బాధ్యతలు కూడా ఇట్లా ఉంటాయి, ఇంత నిక్కచ్చిగా ఉంటాడు, ఇలాంటి మంచి వ్యక్తిని పేరు తెచ్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు రిజైన్ చేసి నీ నిజాయితీని నిరూపించుకొని మళ్ళా నువ్వు మంత్రి పదవిలో కొనసాగితే ప్రజలందరూ కూడా నేను హర్షిస్తారని కూడా మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలను ఎండగట్టేందుకు సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు, జీపు జాతాలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ నాయకులు వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. నంద్యాల స్థానిక సిపిఐ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, ఇతర నాయకులు పాల్గొని ఈ పాదయాత్ర, జీపు జాతాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక పరిస్థితి చూస్తే రూపాయి విలువ పెద్ద ఎత్తున ఆయన అధికారంలోకి రాకముందు 56 రూపాయలు ఉన్నటువంటి డాలర్ విలువ 56 రూపాయలు ఉన్నటువంటి డాలర్ విలువ 96 రూపాయలకి పడిపోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి మంచి రోజులు ఏ రకంగా రాలేదు. అన్ని రంగాల సంబంధించినటువంటి ప్రజా సమస్యల్లో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ఈ నరేంద్ర మోడీ పరిపాలన పైన పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మార్పు కావాలనేటువంటి నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ 12 సంవత్సరాల కాలంలో ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ముఖ్యంగా
ఈరోజు అన్ని రంగాలలో ఘోరమైనటువంటి వైఫల్యాన్ని చెందడమే కాదు, మరి ఆయన యొక్క పరిపాలన అనేది యావత్తు మొత్తం అన్ని వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు మతోన్మాద వ్యక్తులతో, బలవాద సిద్ధాంత భావజాలంతో, తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో యావత్తు ఉన్నత న్యాయస్థానం వరకు విద్యారంగం నుంచి అన్ని రంగాలలో మరి వారందరినీ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్వహించేటువంటి సొంత సంస్థలన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా ఈరోజు మొత్తం వారందరితో నింపేసినటువంటి ఫలితంగానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం దుష్పరిపాలన మరి అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ఆందోళన చేసేటువంటి రైతులపైన, యువకులపైన ఆందోళనకు సమాధానం ఇవ్వకుండా దేశ ద్రోహులు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అత్యంత మన నంద్యాల జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం డోన్ నియోజకవర్గంతో పాటు ఆత్మకూరులో, కొత్తపల్లి, గడివేముల, మెడుతూరు మెట్ట ప్రాంతాల్లో కుక్కెడు నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక ఈరోజు అల్లాడుతూ ఉన్నారు. ఈరోజు శ్మశాన దళిత వాడల్లో శ్మశానాలు లేక ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలు, ప్రచార ఆందోళన నిర్వహించి ఆగస్టు 17వ తేదీన ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేయడానికి ప్రజానీకాన్ని సిద్ధం చేస్తాం. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల సేవకే తన జీవితం అంకితమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. అవనిగడ్డలోని పార్టీ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు నేరుగా అందుబాటులో ఉంటారని, వర్గ విభేదాలు వీడి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అనుభవంతో నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి అభివృద్ధిని పరుగులు తీస్తారు మన్నారు. ఈ సమావేశానికి 6 మండలాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఒక కోర్ కమిటీ కూడా వేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో కూడా అన్ని పొలాలను పెట్టి వాళ్ళు కూడా అభివృద్ధి ఎక్కడ మిస్టేక్ జరుగుతాం, కొన్ని విషయాలు నా దగ్గర రాని విషయాలు కూడా కమిటీ చేసి వాళ్ళందరినీ సమన్వయపరిచి నేను తెలుసుకుంటాను. అది ముఖ్యంగా ఏంటంటే నా ప్లాన్ అంటే అభివృద్ధిలో వెళ్ళాలి. ఆల్రెడీ నేను పోలీస్ కొల్లుగందరి గారితోనూ మన బాలచౌదరి గారితో కొన్ని మాట్లాడి మన కోస్టల్ రావాలి, అది కోడూరు వరకునే ఆగిపోయింది. నేను సీఎం లోకేష్ గారితో కూడా మాట్లాడాను. చాలా కోస్టల్ కోడూరుతో ఆగిపోయింది. కోడూరు నుంచి నాగాలాండ్లో కూడా కలుపుకొని అది మన గుంటూరు జిల్లాకు కూడా తీసుకెళ్లిన రోజున ఈ కోస్టల్ కారిడార్ కూడా మొత్తం మన కోస్తా తీరం అంతా బాగుంటుందని చెప్పాను. వెంటనే లోకేష్ గారు ఓకే అన్నారు. భవిష్యత్ త్వరలో నేను, కొల్లుగందరి గారు, మన ఎంపీ బాలచౌదరి గారు, పవన్ నారాయణ గారు అందరం సుభాష్ గారు కలిసి ఒక ఈ తీర ప్రాంతంలో ఉన్న ఎంపీలు అందరినీ కూడా కలిసి మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఫైల్ తీసుకుని గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి సాధ్యమైనంత త్వరగా డిపిఆర్ని కూడా అప్రూవల్ చేసే దిశగా నా వంతు నేను కృషి చేస్తాను. ప్రతిరోజు ఇంకా ఎలాంటి చేయాలనేది కసి తప్పన నాకు ఉంది. దాంట్లో చేస్తూ నేను నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న అనుభవాన్ని ఈ అవనిగడ్డ నియోజకవర్గాన్ని మా శాయశక్తుల డెవలప్ చేయడానికి రైతులకు కష్టపడతానని చెప్పి ఐఏఎస్ అధికారులతో ఏ పనున్నా కలెక్టర్తో అయినా, ఎస్పీతో అయినా, డీజీపీతో అయినా నేరుగా మాట్లాడగలిగిన వ్యక్తి విక్కుర్తి శ్రీనివాస్ గారు. అది మీకు కలిసి వచ్చే అదృష్టం అని చెప్తా ఉన్నా. అది అందరి ఇన్ఛార్జీలకి అది సరిపోదు. అది ఎందుకంటే ఇవాళ మన చీఫ్ సెక్రటరీ, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈయనకి దగ్గర మనిషి. మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తలుచుకుంటే కాని పరంటూ ఏమి లేదు. కాబట్టి మీరందరినీ ఒకటే కోరుతా ఉన్నా, వర్గాలు విభేదాలు మాని మీరు ఏవైతే మీ పనులు ఉన్నాయో, అది వ్యక్తిగత పనులు అవ్వచ్చు, మీ ఊరుకు రోడ్డు సౌకర్యం కావచ్చు, మరే విధమైనటువంటి గ్రాంట్ కావచ్చు, ఆయన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీకు సాయం జరిగిద్ది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం చెప్తా ఉన్నా.
నంద్యాల జిల్లా డోన్ పట్టణ కొత్త బస్టాండ్లో మహిళా ప్రయాణికుల చంటి పిల్లల కోసం మదర్ ఫీడ్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ రూమ్ ను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. జనసేన నాయకుడు మైఖేల్ తన సొంత నిధులతో మహిళల సౌకర్యార్థం ఈ గదిని నిర్మించారు. పసిపిల్లల ఆకలి తీర్చేందుకు పడుతున్న ఇబ్బందులను చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మైఖేల్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు స్థానికులు కూడా పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా డోన్లో గల కొత్త బస్టాండ్ నందు ఈరోజు తల్లి పాలిచ్చు గది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహిరంగంగా ఆడపిల్లవాళ్ళు తన పిల్లలకి పాలేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని ఒక ముఖ్య ఉద్దేశాన్ని నేను తీసుకొని ఇక్కడ పాలు తల్లి ఇచ్చేయడానికి ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేపట్టాలి అంటే పవన్ కళ్యాణ్ అన్న చేసే ప్రతి ఒక్క మంచి కార్యక్రమంలో అన్నగారు చేసే ఇక్కడ అనాథలకు కానీ రోడ్లు వేపించడం కానీ అన్న బూడ పేద జనాలకి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ ఆయన సొంత నిధులు తీసుకొచ్చి చాలామందికి ఖర్చు పెట్టడం జరిగింది. తన పిల్లలకి ఏర్పాటు చేసిన డబ్బులు కూడా ఆయన తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అదే స్ఫూర్తితోనే మన డోన్లో గతంలో కూడా మేము రోడ్లు వేయడం జరిగింది. నా పేరు మైకల్. గతంలో కూడా రోడ్లు వేయడం జరిగింది. స్కూల్లో పిల్లలకి పుస్తకాలు కానీ పంపిణీలు కానీ చేయడం జరిగింది. చాలా అనాథ పిల్లల్ని దత్త తీసుకోవడం జరిగింది. ప్రతి సినిమా రిలీజులకి మేము పాల్గొనడం జరిగింది. ప్రతి పార్టీ ఆఫీసుల్లో మీటింగ్కి మేము పాల్గొనడం జరుగుతుంది. అదే ఉద్దేశంతోనే ఈరోజు జనసైనికులు అందరూ వచ్చి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ పాల్ ఫీడింగ్ దాన్ని చాలా విజయవంతం చేశారు. దాన్ని బట్టి చాలా అందరికీ కృతజ్ఞతలు. వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి ఈరోజు కూటమి ప్రభుత్వంపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2019లో వైసీపీ హయాంలో 50 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన మనపాడు పిడుగురాళ్ల రైల్వే బ్రిడ్జి పనులను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా పనులు నత్తనడక నడుస్తున్నాయి అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నెల రోజుల్లో అధికారులతో సమీక్షించి పనులు వేగవంతం చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమ పాలనలో రోడ్లు, బైపాస్, మెడికల్ కాలేజీ సహా అనేక అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జానపాడు ప్రజల రుణం తీర్చుకోవడానికి ముందుగా జానపాడు ప్రజల రుణం తీర్చుకోవాలి. అలాగే పిడుగురాళ్లలో ఈ గేట్ సమస్య అధిగమించాలని, కరోనా వచ్చినా 2 సంవత్సరాలు నష్టపోయినా మిగతా టైంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి 50 కోట్లు శాంక్షన్ చేయించాము జానపాడు బ్రిడ్జికి. ఆ రోజే చెప్పా. అన్ని కూడా విస్తరణ రోడ్డుకి మరి ఆటంకాలు ఉన్న పనులన్నీ పూర్తి చేశాం. కాంట్రాక్టర్ని నియమించాం, పనులు మొదలు పెట్టాం. సరే, ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి. దురదృష్టకరం, పార్టీ ఓడిపోయింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గడిచిన 2 సంవత్సరాల్లో నత్తనడకన సాగుతున్న ఈ జానపాడు బ్రిడ్జి పనులు ఎవరికి పట్టనట్టు ఇక్కడున్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎంపీ కృష్ణదేవరాయ గారు కావచ్చు, ఒక్కరోజైనా ఈ బ్రిడ్జి దగ్గర ఆగి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ పనులు పూర్తి చేయాలి. 2 సంవత్సరాలు అవ్వచ్చిందే. ఈ బ్రిడ్జికి 50 కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికి ఖర్చు పెట్టింది ఎంతంటే సుమారు 10 కోట్లు, అంటే 20%. 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కేవలం 10 కోట్లు ఖర్చు పెట్టింది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే 3 సంవత్సరాల్లో 400 కోట్లతో దాచేపల్లి నుంచి మాచర్ల వరకు హైవే పూర్తి, సుమారు 60-70 కోట్లతో బైపాస్ రోడ్డు పూర్తి, 215 కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 90% 60% పనులు చేశాం. సుమారు 50-70 కోట్లతో గురజాల నియోజకవర్గంలో అన్ని స్కూళ్లు నాడు నేడు పూర్తి చేశాం. ఇలాగ అనేక పనులు. వీళ్ళు కనీసం ఒక 50 కోట్ల బ్రిడ్జ్ పూర్తి చేయలేకపోతున్నారు. అది కూడా వాళ్ళు శాంక్షన్ చేయించింది కాదు, వాళ్ళు టెండర్లు పిలిచింది కాదు, వాళ్ళు ఆక్రమణలు దొరికించింది కాదు. కనీసం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, వీళ్ళు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అది కూడా చేత కావట్లా వీళ్ళ. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ నంద్యాల జిల్లా యాగంటి ఉమామహేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు స్వామివారికి
మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర ఘటాభిషేకం, వర్ణ జపం జరిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మహేశ్వర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే కోటా కింద దాదాపు 11 కోట్ల రూపాయల సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాలను 100% అమలు చేసిందని తెలిపారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని, ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. పాలూరు చరణ్ కుమార్ చౌచర్ల, వెలుగోడు సులోచనమ్మ, దంపూరు, కందుకూరు, చెన్నూరు, తగదట్టి, అన్నపూర్ణమ్మ, తగదట్టి, కోనంకి శ్రీధర్, కంజిమూల కేశవరత్నమ్మ, కబేరి రామయ్య. సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇది 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సుమారు నాకు తెలిసి 27సారి మనం సిఎంఆర్ఎఫ్ చెక్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇస్తున్నాం. ఈరోజు ఎంపీ గారి చెక్స్ 8,16,000, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీ చెక్స్ 49 చెక్స్ 42,17,000, సుమారు 10.5 కోట్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎంఆర్ఎఫ్ చెక్స్ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటి పెద్దై ఈ ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. అందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ముఖ్యంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. అదేవిధంగా మనం సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం మీద ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇది 9వ రోజు. ప్రతి ఒక్కరూ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క నాయకుడు గ్రామ స్థాయి నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి, గ్రామ పార్టీ కార్యదర్శులైతేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, ప్రతి ఒక్క కూటమి నేత కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మనం సంక్షేమం ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు చెప్పాం. ఎలక్షన్ ముందు ఆల్మోస్ట్ 99% సూపర్ హిట్ చేశాం. మనం ఏం చేశామో చెప్పండి. అలాగే అభివృద్ధి ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 750 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేశాం. సీఎం ఓ చిన్న ఊరు నుంచి ప్రపంచ చెస్ వేదిక వరకు కేవలం 8 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను రెపరెపలాడిస్తున్న చిన్నారి. చెస్ బోర్డుపై ప్రత్యర్థులను ఓడిస్తూ వరుస విజయాలతో దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. శ్రీలంక, జార్జియా, చైనా వంటి దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్లో సత్తా చాటిన ఈ చిన్నారి ఎన్నో పథకాలను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ విజయాల తరువాత స్వగ్రామానికి చేరుకున్న దివిషకు ఘన స్వాగతం లభించింది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరు, ఆమె విజయాల వెనుక ఉన్న కష్టం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతిభకు వయస్సు అడ్డు కాదని నిరూపిస్తోంది అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన చిన్నారి దివిష నాయకుల. 8 ఏళ్ల వయసులోనే చెస్లో అద్భుత ప్రతిభ కనపరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రాయదుర్గానికి చెందిన నవీన్, సునీత దంపతుల కుమార్తె అయిన దివిష ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని సాయిరాం అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు చెస్ పై ఉన్న ఆసక్తి దివిష ప్రతిరోజు గంటల తరబడి సాధన చేస్తోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ల శిక్షణ, తన కృషితో చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై కనిపించింది. ఇప్పటివరకు వివిధ టోర్నమెంట్లలో పాల్గొని 27 ట్రోఫీలు, 12 పథకాలు సాధించి అరుదైన గుర్తింపు పొందింది. అకాడమీలో నా ఫ్రెండ్లు, టీచర్లు, హెడ్స్లు నన్ను చాలా సపోర్ట్ చేసినారు. అందుకనే నేను ఇక్కడ ఉంటున్నాను, మెడల్స్ తీసుకున్నాను. సపోర్ట్ చేసిన వారికి చాలా ధన్యవాదాలు. ఇటీవల శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ లో దివిష భారత జట్టు తరఫున బరిలోకి దిగింది. 7 రౌండ్లలో 6 పాయింట్లు సాధించి కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. జార్జియాలో జరిగిన ఫీడే వరల్డ్ క్యాడెట్స్ కప్ 2026 లో అండర్-8 విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ పోటీల్లో భారతదేశంలో నంబర్ 1 ర్యాంక్ ను సాధించి తన ప్రతిభను చాటింది. చైనాలోని షెన్జెన్ లో జరిగిన ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. క్లాసికల్, ర్యాపిడ్ విభాగాల్లో రజత పతకాలు, బ్లెడ్జ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించి త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై ఎగరవేసింది. చిన్నారి దివిష విజయాలతో రాయదుర్గం పేరు ప్రపంచ చెస్ వేదికపై మార్మోగుతోంది. అంతర్జాతీయ విజయాల అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దివిషకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం నుంచి ఆమె నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, పూల వర్షంతో చిన్నారిని ఊరేగించారు. దివిష సాధించిన విజయాలు రాయదుర్గానికి గర్వకారణమని స్థానికులు కొనియాడారు. భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగి దేశానికి మరిన్ని పతకాలు అందించాలి అని ఆకాంక్షించారు. My name is Naveen. My daughter's name is Divisha Naveen Naikula. She is 8 years old and very much fond of chess. Recently, she has won a Asian Youth Chess Championship team silver in both rapid, classic, and in bronze too. She's been playing since 9 months rigorously. She has been practicing, and she has done very. Now she has a FIDE rating of 1658, and she is now India number 1 in under-8 category. Okay, no sir. We are feeling very proud of her because her hard work has paid off. She has worked very hard for this, giving all her fun time, and in the summer holidays also she has been playing chess, practicing. She gets up early in the morning around 5:30 for the chess class, and she is always doing chess. So that is the result. She has been a champion, and she is now recognized internationally. Studying now, sir. She is from Sriram Academy. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తున్న దివిషకు క్రీడారంగ ప్రముఖులు ప్రశంసలు అందిస్తున్నారు. విజయం వెనుక కఠిన సాధన, క్రమశిక్షణ, కోచ్ల మార్గదర్శకత్వం ఉందని దివిష చెబుతోంది. గ్రాండ్ మాస్టర్ గా ఎదిగి భారతదేశానికి మరిన్ని పతకాలు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. చెస్ లో రాణించాలి అంటే వయసు కాదు, పట్టుదల, కృషి, నిరంతర సాధనే ముఖ్యమని దివిష ప్రయాణం నిరూపిస్తోంది. రాయదుర్గం నుంచి ప్రపంచ చెస్ వేదిక వరకు సాగిన ఈ చిన్నారి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. దివిష విజయాలు భవిష్యత్ తరాలకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తున్నాయి. నా పేరు సునీత. దివిషా నవీన్ నాయకుల మదర్. షీ ఈజ్ ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ ఇండియా నంబర్ 1 ఫర్ దిస్ మంత్, ఫర్ జులై. మా పాప చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ మే నుంచి ఆడుతుంది. మే వచ్చేసి కామన్వెల్త్ ఆడింది, జూన్ వచ్చేసి వరల్డ్ క్యాండిడేట్స్ ఆడింది, అండ్ జూలై వచ్చేసి 28th ఏషియన్ యూత్ ఏషియన్ చెస్ ఛాంపియన్షిప్ చైనాలో ఆడింది. శ్రీలంకలో ఆడిన టోర్నమెంట్లో మా పాపకు బ్లిట్జ్ ఫార్మాట్లో బ్రోంజ్ మెడల్ వచ్చింది. మరి జార్జియాలో ఆడిన వరల్డ్ క్యాండిడేట్స్ దాంట్లో మా పాప పర్ఫార్మెన్స్కి షీ హాజ్ ఓపెన్డ్ హర్ ఫిడే రేటింగ్ విత్ 1658 అన్నమాట. దాంతో జూలై మంత్కి అండర్-8 కేటగిరీలో మా పాప ఇండియా నంబర్ 1గా నిలిచింది.
నెక్స్ట్ వచ్చేసి చైనాలో ఆడిన 28th ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో మా పాపకి స్టాండర్డ్ ఫార్మేట్లో టీమ్ సిల్వర్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ ర్యాపిడ్ ఫార్మేట్లో టీమ్ సిల్వర్ మెడల్ వచ్చింది. మరి బ్లిట్స్ ఫార్మేట్లో టీమ్ బ్రోంజ్ మెడల్ వచ్చింది. రాయదుర్గం నుంచి ప్రపంచ చెస్ వేదిక వరకు ఇది కేవలం ఒక చిన్నారి విజయగాథ మాత్రమే కాదు, కలలను నమ్మి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. 8 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తిని చాటుతున్న దివిష మరిన్ని విజయాలు సాధించాలని స్థానికులు కోరుకుంటున్నారు. బీసీ రక్షణ చట్టంపై మంత్రి సవిత ఆధ్వర్యంలో నిర్వహించిన కీలక సమావేశంలో పలువురు బీసీ ప్రజాప్రతినిధులు పాల్గొని చట్టంలోని ముఖ్యాంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. చట్టం మీద ఈరోజు మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ ప్రజాప్రతినిధులంతా కూడా విజయవాడలోని ఫార్చ్యూన్ మండలి హోటల్లో సమావేశమయ్యారు. దీనిపై ప్రధానంగా చర్చించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది ఏంటనేది తెలుసుకునేందుకు మనతో పాటు ఏదైతే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో అన్ని మనుషులు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు సమావేశంలో ఏం చర్చించారు? ప్రధానంగా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగిందో, రాజ్యాంగం ఎటువంటి అవకాశం అంటే రాష్ట్రానికి ఎటువంటి ప్రతిపాదన పెట్టచ్చు, ఆర్టికల్ 15 బేస్ చేసుకొని అనేక అంశాల్లో ఏ అంశాలు ఈ చట్టంలో చేర్చచ్చు అనే విషయం మీద డిస్కషన్ పెడుతూ, మరి ఏజీ ఎడిషనల్ జనరల్ తీసుకొచ్చినటువంటి ఒపీనియన్ కూడా డిస్కస్ చేస్తూ ఇంకేదైనా ప్రస్తావించవచ్చా, ఏమైనా ఎడిషన్స్ కానీ ఈ చట్టం ఈ రకంగా పెట్టచ్చు ప్రపోజల్స్, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. భవిష్యత్ కాలంలో కిందను కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ఒపీనియన్ తీసుకొని అది మళ్ళీ మనం ఒక డిస్కషన్ పెట్టుకొని ఇంకేదైనా ఉంటే ప్రతిపాదన కూడా పెడితే బాగుంటుందా అనే దాన్ని ప్రస్తావిస్తారు. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ తెద్దాం అనుకుంటున్నారో దానికి అనుగుణంగా మేము వెళ్తున్నాం. సో ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా చాలామంది ప్రజాప్రతినిధులు హక్కున్నటువంటి స్థానిక ఇష్యూస్ను కూడా ఈరోజు మీ దృష్టి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువగా బీసీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి హక్కున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎలాంటి అంశాలు తీసుకొచ్చారు? అనేక అంశాలు చెప్పాలంటే ఎక్కువగా రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. రెవెన్యూ ఇష్యూస్ని వేగవంతం చేయడానికి ఈ యాక్ట్ అని హెల్ప్ అవుతుందని ఒక డిస్కషన్ వచ్చింది. అలాగే ఉన్నటువంటి ఆస్తి నష్టంలో జరిగినటువంటి ఇష్యూస్ మీద యాక్ట్ ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది, అలాగే అనేక కేసెస్ ఫైల్ అయినప్పుడు ఎంత వేగంగా ఈ కేసు క్లోజ్ చేయడానికి ఈ యాక్ట్ ఏం చెప్తుంది, అనేక విషయాల మీద ప్రస్తావన జరిగింది. సో ఖచ్చితంగా ఈ యాక్ట్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంది, కమ్యూనిటీ ఒపీనియన్ తీసుకుంటుంది, నెక్స్ట్ లెవెల్ ముందుకు వెళ్తాం. ఇట్స్ ఓన్లీ ఫస్ట్ స్టెప్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు ఫార్చ్యూన్ మురళీ హోటల్లో మొత్తంగా ఈ బీసీల రక్షణ చట్టంపై ప్రధానంగా చర్చించడం జరిగింది. ప్రజాప్రతినిధులంతా కూడా హాజరై ముఖ్యంగా ఆ బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.